ఓం నమో వెంకటేశాయ. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అన్నట్లుగా తిరుమల దివ్యక్షేత్రం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఇలవైకుంఠంగా ముస్తాబయింది. భక్తజన బాంధవుడు శరణాగత వత్సలుడైన ఆ తిరువెంకటపతిని దర్శించడానికి భక్తులు వేలాదిగా తిరుమలకు విచ్చేయనున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణలు, ప్రతిరోజు సమీక్షా సమావేశాలతో ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారితో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ముఖాముఖి కార్యక్రమం. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. నమస్కారం సార్. నమస్తే సార్, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి మీరు ఎలా సన్నద్ధమవుతున్నారు? ఎటువంటి నిర్దిష్టమైన ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారు? ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 దాకా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇప్పటికే అనేకసార్లు మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా కానీ భక్తులకి ఎప్పటికప్పుడే టీటీడీ చేసిన డెవలప్మెంట్స్ని తెలియజేయటం జరిగింది. ఇందులో భాగంగా మనం ప్రధానంగా చెప్పేది ఏంటంటే, టీటీడీ అన్ని రకాలైన ఏర్పాట్లు ఇప్పటికే చేసింది. మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ చేసాం, మైక్రో లెవెల్ ప్లానింగ్ చేసాం. అన్నీ కూడా అన్ని విషయాలు A to Z అంటే ప్రాసెస్ రిలేటెడ్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఎలా జరుగుతున్నాయో అన్నిటిని కూడా మనం కులంకుశంగా చర్చించి అన్ని విభాగాలతోటి సమన్వయం చేసుకుంటూ ఒక ప్లాన్, ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేయడం జరిగింది. ఈ వర్క్ ఫ్లోని ఇప్పటికే మనం ఇంటర్నల్గా డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసుకున్నాం. ఎక్కడైతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ ఉంటుందో వాళ్ళని చేసాం. ఎక్కడైతే మిగతా డిపార్ట్మెంట్ అవుట్ సైడ్ కొన్నిసార్లు మనకి కొన్ని డిపార్ట్మెంట్లు పంచాయతీరాజ్ నుంచి కంచి లేకపోతే శానిటేషన్ రిలేటెడ్ వివిధ విభాగాలతోటి కూడా సమన్వయం చేసుకుంటూ అందరినీ కూడా కలుపుకుంటూ ఒక బ్లూ ప్రింట్ తయారు చేయడం జరిగింది. దాని ప్రకారం ఆ బ్లూ ప్రింట్లో మనకు అంతకుముందు ఉన్న విషయాలు, బాటిల్ నెక్స్ ఏమన్నా ఉన్నాయా అవి కూడా చూసి వాటిని కూడా మనం పరిగణలో తీసుకొని మనం ప్లాన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అందరూ కూడా ఇప్పటికే గేరప్ అయి ఉన్నారు. అన్ని విభాగాల వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయటం జరిగింది. టీటీడీ యాజ్ ఎ టీమ్, ఒక టీమ్ లాగా అందరితోటి వర్క్ చేసి అందరూ కూడా ఒకే రకమైన గోల్స్, ఒకే రకమైన పట్టుదలతోటి చేయాలని నిశ్చయించడం జరిగింది. సో దాంట్లో క్రౌడ్ ఎంత ఫ్లో ఉంటుంది, అంతకుముందు సంవత్సరం నుంచి ఎంత ఉన్నారు, దాన్ని కూడా మనం ప్రొజెక్ట్ చేయటం జరిగింది. అంతే. ఈ సందర్భంగా మనం ఇంకోటి చేయాలి, ప్లాన్ చేసేటప్పుడు మనం బ్రహ్మోత్సవాలకు ప్లానింగ్ చేస్తూ ఉంటూ మళ్ళీ రెగ్యులర్గా మన మూల విరాట్ దర్శనం ఉండే ఆ సిస్టాన్ని ఏ రకంగా డిస్టర్బ్ చేయకుండా ఆ సిస్టాన్ని కూడా స్ట్రెంథెన్ చేయటం జరిగింది. ఎందుకంటే మనకి పెరటాసి మాసం తమిళ దాన్ని స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ కూడా ప్రజలు లార్జ్ స్కేల్లో వస్తున్నారు భక్తులు. వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా దానికి 2 ప్లాన్లు కూడా సన్నద్ధంగా ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. అన్ని విభాగాల వాళ్ళకు కూడా వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీని డిఫైన్ చేసి వాళ్ళకి బ్రీఫ్ చేయటం జరిగింది. సార్, మీరు అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిందండి. గత సంవత్సరం అంటే 2024లో మీరు దగ్గరుండి సమిష్టి కృషితో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు. మరి అలాగే ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకు భక్తుల కోసం ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు? ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అనుభవాల్ని మేము చేసిన మంచి పని ఏంటంటే అన్నీ కూడా నోట్ చేసుకున్నాం. అప్పుడు వచ్చిన సమస్యలను కానీ, అప్పుడు కనుక్కున్న పరిష్కారాలు కానీ, అప్పుడు ఏమన్నా షార్ట్ కమింగ్స్ ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాటన్నిటి కూడా నోట్ డౌన్ చేసుకొని ఈసారి ఒక వర్క్ మాన్యువల్ క్రియేట్ చేసుకొని ఆ వర్క్ మాన్యువల్ ద్వారా ఈచ్ టాస్క్, ఏ టాస్క్ ఎవరు చేయాలి, ఈచ్ టాస్క్లో ఎన్ని సబ్ టాస్క్లు ఉంటాయి, ఆ సబ్ టాస్క్ చేసేటప్పుడు మనకి మెన్ మెటీరియల్ కానీ లేకపోతే మిగతా ఏమైనా అవసరం వస్తున్నాయని చెప్పి మైక్రో లెవెల్ దాకా వెళ్ళి వాటిని
డిస్కస్ చేసి వాటిని ముందల్నే అమర్చుకోవడం జరిగింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, గత అనుభవాల డేటాని దృష్టిలో పెట్టుకొని ఈ 1 ఇయర్‌లో, ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి యాన్యువల్ ఉత్సవాల్లో మనకు ప్రధానమైనది బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాలని లక్షలాది మంది ప్రత్యక్షంగా, కోట్లాది మంది మన ఎస్విబిసి ఛానళ్ళ ద్వారా, మిగతా ఛానళ్ళ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తూ ఉంటాం. అందుకని భక్తుల యొక్క నమ్మకం, భక్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది టీటీడీ మీద మరింత బాధ్యత పెంచుతుంది. ఆ బాధ్యతను నిర్వర్తించాలని అందరం కూడా కలిసి వర్క్ చేయడం జరిగింది. ఈ 1 ఇయర్ కాలంలో అనేక విభాగాలకు సంబంధించిన వాటిల్లో కొన్ని షార్ట్ టర్మ్ మెజర్స్, కొన్ని లాంగ్ టర్మ్ మెజర్స్ పెట్టుకొని, షార్ట్ టర్మ్ మెజర్స్ మ్యాక్సిమం ఆల్మోస్ట్ వాటిని రోల్ అవుట్ చేయడం జరిగింది. దానివల్ల ఎక్కడా కూడా అన్ని విభాగాలకు సంబంధించి మనకి ఏమైనా డిస్ట్రప్షన్ వస్తే నియర్లీ స్టాండ్ బై ఏం వాడాలి అనేది కూడా మనకి క్లారిటీ ఉండటం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలకి మరింత సమాయత్తయ్యాము. అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలకు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారు. అందుకని ఈ బ్రహ్మోత్సవాలకి అందరం కూడా రెడీ అయ్యాము. సో దానివల్ల మనకి ఏ రకమైన ఇబ్బందులు ఉండవని ఆశిస్తున్నాం. సార్, సెప్టెంబర్ 24 మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడానికి రానున్నారు కదా, మరి వారి పర్యటన వివరాలు తెలియజేస్తారా? ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా సాంప్రదాయంగా జరిగే కార్యక్రమంగా పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి విజిట్కి సంబంధించి స్వామివారికి సమర్పించే పట్టు వస్త్రాలకు సంబంధించి కూడా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలానే సెక్యూరిటీ ఆస్పెక్ట్లో డిస్ట్రిక్ట్ ఎస్పీ గారితో కానీ, అలాగే రెవెన్యూకి సంబంధించి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది. అలానే టీటీడీ విభాగం కూడా, మనకి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ముఖ్యమంత్రి గారికి ఏ రకమైన హానర్స్ ఇస్తామో అవి కూడా డిస్కస్ చేసి పూర్తి స్థాయిలో మైక్రో లెవెల్లో ప్లానింగ్ చేసి ఎవరు ఏం చేయాలి, ఎవరు ఏ రోల్ ప్లే చేయాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే బ్రీఫింగ్ సెషన్ కూడా అయిపోయింది. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా తయారు చేయడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళకి ఇచ్చిన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీని పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సార్, సామాన్య భక్తులకు అగ్రతాంబూలం ఇచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఈసారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వారికి ఎటువంటి ప్రాధాన్యత కల్పిస్తుందో తెలియజేయండి. సామాన్య భక్తులకి ప్రధానంగా ప్రైమరీగా మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం తిరుమల తిరుపతి దేవస్థానంలో. మీరు చూస్తే దర్శనంలో కూడా ఎక్కువ మంది, దాదాపు ఆన్ అండ్ యావరేజ్ మోర్ దాన్ 25,000 మంది ఎవ్రీడే దర్శనం చేసుకుంటారు. వీకెండ్స్కి వచ్చేసరికి దాదాపు 35,000 నుంచి 40,000 సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటారు. సామాన్య భక్తుల దర్శనానికి సంబంధించి నిరంతరం కూడా మనం మానిటర్ చేస్తూ ఉంటాం. ఎంతసేపు నుంచి వచ్చారు, ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి మెనూ ఏమి ఇచ్చాము, ఆ మెనూ ప్రకారం అన్నప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయా, వాటర్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందా, శానిటేషన్ బాగుందా, లేకపోతే వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూ లేకుండా కూడా ఎప్పటికప్పుడే మనం మానిటర్ చేస్తూ ఉంటాం. బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా మనం ప్రత్యేకంగా సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని అనేక రకమైన కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. దాదాపు 16 రకాలైన వంటలు గరుడోత్సవం రోజు వాళ్ళకి సర్వ్ చేయటం జరుగుతుంది. అలానే శానిటైజేషన్కి సంబంధించి అడిషనల్గా మనం నంబర్ తీసుకున్నాం. దాదాపు 2,100 మంది మనకి బ్రహ్మోత్సవాల్లో శానిటేషన్ వర్కర్స్ పనిచేయబోతున్నారు. అలానే ప్రతి మాడ వీధికి సంబంధించి, ప్రతి గ్యాలరీకి సంబంధించి కూడా ఒక డెసిగ్నేటెడ్ ఆఫీసర్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడే వెహికల్స్ కూడా, ఫుడ్ వెహికల్స్ కానీ, శానిటేషన్ వెహికల్స్ కానీ వాళ్ళు రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఏ గేట్లో నుంచి వస్తారు, అవుట్ ఏ గేట్లోకి వెళ్ళాలని కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ విభాగము, ఇంటర్నల్గా ఉండే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి మూవ్మెంట్ ఆఫ్ ద వెహికల్ని కూడా అప్రూవ్ చేయడం జరిగింది. దీంతో పాటు సామాన్య భక్తులు మనకి గ్యాలరీలో 2 లక్షల మంది దాకా పడతారు, ఎక్కువ మంది వస్తారు. సో వాళ్ళని మళ్ళీ మనం అడిషనల్గా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకి ఓఆర్ఆర్లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తి స్థాయిలో ఉపయోగించి వాళ్ళకి అడిషనల్గా 4 వీధుల్లో ఎలా దర్శనం చేయించు అనేది కూడా ఒక ప్లాన్ చేయడం జరిగింది. సో దానికి తోడు వీటన్నిటితో పాటు ఇంకా ఎక్కువ మంది వస్తే దాదాపు మనకి తిరుమలలో 36 స్క్రీన్స్ పెడుతున్నాం. మాడా వీధులతో కాకుండా బయట కూడా దాదాపు ఒక 13-14 స్క్రీన్ల దాకా పెడుతున్నాం. ఇంపార్టెంట్ కోడల్లో స్పేస్ ఎక్కువగా ఉన్న దగ్గర మనం ఎక్కువ స్క్రీన్లు పెట్టడం వలన ఎక్కువ మంది, ఒకవేళ మనకి అవకాశం లేని వాళ్ళు కూడా ఇక్కడ నుండి ప్రత్యక్షంగా అక్కడ నుండి వీక్షించవచ్చు అని చేయడం జరిగింది. అలానే ఫుడ్ కౌంటర్స్ పూర్తి స్థాయిలో ఆపరేట్ చేసి అన్ని కూడల్లో కూడా ఫుడ్ కౌంటర్స్ పెట్టడం జరిగింది. ప్రధానమైన కిచెన్లు కూడా రెడీ చేశాము. వాళ్ళలో ఏ రకమైన మనం కిచెన్లు కూడా ఆడిట్ చేయించుకున్నాం. ఏ రకమైన ఇబ్బంది లేకుండా కెపాసిటీకి అనుగుణంగా, రిక్వైర్మెంట్కి అనుగుణంగా కూడా కుక్ చేయడం జరుగుతుంది. అలానే అడిషనల్గా మ్యాన్ పవర్ కూడా తీసుకోవడం జరిగింది. ఫుడ్ వెహికల్స్ కూడా అడిషనల్గా తీసుకోవడం జరిగింది. సో అందుకని
ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఫుడ్ కానుంచి శానిటేషన్ దాకా అందరికి కూడా అందరి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేయటం జరిగింది. అదేవిధంగా మన దాదాపు 49 డాక్టర్స్ని కూడా మనం ఈసారి డిప్లాయ్ చేయటం జరిగింది. సో వాళ్ళు కూడా ఎక్కడ మనకి ఇంపార్టెంట్ కూడల్లో ఉండి అంబులెన్సెస్ కానీ వీటన్నిటిని కూడా మనం భక్తుల యొక్క ప్రయోజనాలను పరిగణలో తీసుకొని వాళ్ళకి ఏ రకమైన సమస్యలు వస్తాయని ఫోర్కాస్ట్ చేస్తూ వాటికి అనుగుణంగా మనం ప్లాన్ చేయడం జరిగింది. దీని గత అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని కొంతవరకు ఎక్కడ ఏ స్ట్రాటజిక్ లొకేషన్లో ఏమి డిప్లాయ్ చేయాలనేది ప్లాన్ చేయటం జరిగింది. సరే, బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం కావచ్చు, లడ్డు ప్రసాదము, అలాగే వసతి సౌకర్యాల గురించి కూడా మీరు ఎటువంటి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు? అన్నప్రసాదాల గురించి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాలి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా లాస్ట్ ఏ ఇయర్లో చేయని విధంగా అన్నప్రసాదాల యొక్క డిస్ట్రిబ్యూషన్ చాలా పెద్ద స్థాయిలో చేస్తాం. తిరుమలలో 34 కౌంటర్స్ అడిషనల్గా పెట్టాం. దానివల్ల కొన్ని మంతుల్లో అడిషనల్గా దాదాపు 30 లక్షల అడిషనల్ పోర్షన్స్ ఆఫ్ ఫుడ్ మనం డిస్ట్రిబ్యూట్ చేయటం, అన్నదానాన్ని ఇవ్వటం జరిగింది. దీనితో పాటు అన్నదానం యొక్క ఫీడ్బ్యాక్ సిస్టంలో చాలా టేస్ట్ ఉంది అనేది ఎక్కువ మంది ఇచ్చిన మన ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడే టేస్ట్ని కానీ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ మార్చుకుంటూ ఈరోజు అన్నదానంలో బ్రహ్మాండంగా అయిన సాటిస్ఫాక్షన్ లెవెల్ వచ్చింది. ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా ఉంది. దానికి అనుగుణంగా ఎంత కన్జంప్షన్ పెరుగుతుందని కూడా మళ్ళీ మనం ప్లాన్ చేసుకొని ఇప్పుడు బ్రహ్మోత్సవాలకి రెడీ కావటం జరిగింది. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన 4 కిచెన్లు కూడా మనం రెడీ చేసాం. మనకి ఏ మాడా వీధుల్లో ఏ కిచెన్ నుంచి చేయాలో కూడా మనం మైక్రో లెవెల్లో ప్లానింగ్ చేసుకున్నాం. అదేవిధంగా రెగ్యులర్గా ఉండే క్యూ లైన్స్ కానీ రెగ్యులర్గా ఉండే కంపార్ట్మెంట్స్కి ఉండే కిచెన్ ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా రెండు వైపులా, ఒకవైపు రెగ్యులర్గా ఉండే క్యూ లైన్స్ కంపార్ట్మెంట్స్కి డిస్టర్బ్ చేయని విధంగా ప్లానింగ్ ఉంటుంది, అది రెగ్యులర్ ప్లానింగ్. అలానే ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు సంబంధించి కావాల్సిన అడిషనల్గా ఎంత చేయాలి, అడిషనల్గా వచ్చే భక్తులకి బ్రహ్మోత్సవాలకు మాత్రం వచ్చే భక్తులకి ఏ రకమైన చేయాలనేది రెండు బ్లూ ప్రింట్ తయారు చేయటం జరిగింది. ఎక్కడ కిచెన్స్ కూడా అదే రకంగా కనెక్ట్ చేయటం జరిగింది. సో దానివల్ల మనకి ఎక్కడా కూడా రెగ్యులర్ సిస్టమ్ డిస్టర్బ్ కాదు, అలానే ఎడిషనల్ సిస్టమ్కి మనం పూర్తి స్థాయిలో ప్లానింగ్ చేయటం జరిగింది. సో అందుకని దాంతో వాటర్ రిలేటెడ్ లేకపోతే శానిటేషన్ వర్కర్స్ కూడా అక్కడ ఇక్కడ ఏది డిస్టర్బ్ చేయకుండా అడిషనల్గా తీసుకోవడం జరిగింది. అలానే ఎంప్లాయీస్ని కూడా మన టీటీడీ మెయిన్ బిల్డింగ్ నుంచి కానీ మిగతా టెంపుల్ నుంచి కూడా అడిషనల్గా మనం కొంతమందిని తీసుకోవడం, ఈ మొత్తం బ్రహ్మోత్సవాల్లో 1034 మెంబర్స్ని అడిషనల్గా తీసుకుంటాం ఎంప్లాయీస్ని. వాళ్ళని మన అడిషనల్గా మనం వచ్చే వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం మనం బ్రహ్మోత్సవాలకు మాత్రమే వాడుకోవటం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అందుకని రెండు కూడా ఏ రకంగా డిస్టర్బ్ చేయకుండా దానికి ప్లాన్ చేయటం జరిగింది. రెండు కూడా మనం ఎప్పటికప్పుడే మానిటర్ చేసుకుంటాం. దీని కమాండ్ కంట్రోల్ మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. కమాండ్ కంట్రోల్లో వివిధ విభాగాలకు సంబంధించిన అందరూ కూడా అక్కడ ఉండి ఎప్పటికప్పుడే వాళ్ళ ఇచ్చే సేవలకు సంబంధించి ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఫీల్డ్ లెవెల్లో వాళ్ళని అలర్ట్ చేయటం జరుగుతుంది అనమాట. అందుకని అడ్మినిస్ట్రేషన్ కానీ మన భక్తులకి ఇచ్చే సేవలు కానీ సెక్యూరిటీ రిలేటెడ్ అంశాలు కానీ అన్నీ కూడా మన కమాండ్ కంట్రోల్ చుట్టూరు నడుస్తూ ఉంటాయి. కమాండ్ కంట్రోల్లో అన్ని విభాగాల వాళ్ళు కూర్చొని ఎప్పటికప్పుడే వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ని కానీ వచ్చే గ్రీవెన్సెస్ కానీ అడ్రస్ చేసే విధంగా ఇమ్మీడియట్గా ఫీల్డ్ ఫార్మేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దీనికి సంబంధించిన మన సమాచార వ్యవస్థను పూర్తి స్థాయిలో అందరికి కూడా సెట్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు మొబైల్ కొంచెం ప్యారలైజ్ అయినా కానీ సెట్ ద్వారా ఎప్పటికప్పుడే కమ్యూనికేషన్ వేసే విధంగా ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా స్టాప్ చేయకుండా టాప్ టు బాటమ్ టు టాప్ అయ్యే విధంగా మనం ఎస్టాబ్లిష్ చేసాము. దానివల్ల ఏ రకమైన సమస్యలు ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్, వైద్యపరంగా కావచ్చు లేదా అన్నప్రసాదాలు కానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని మీరు ఖచ్చితంగా చెప్తున్నారు. చాలా సంతోషం సార్. పిఏసి 5 వెంకటాద్రి నిలయం నూతనంగా నిర్మించారు కదా, మరి ఇది భక్తులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరిస్తారా? సామాన్య ప్రజలకు చేసే సేవల్లో మరో ముందడుగు అని చెప్పొచ్చు. ఎందుకంటే పిఏసి పిలిగ్రిమ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ ఇది. కంపల్సరీగా దర్శన టోకెన్స్ లేకుండా అలాగే నడిచి వచ్చే భక్తులు చాలామంది చాలా ప్రాంతాల నుంచి వస్తుంటారు. వాళ్ళంతా యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2018లో ఇది స్టార్ట్ చేయటం జరిగింది. ఇప్పటికీ పూర్తయింది. ఈ 1 year కాలంలో, నేను వచ్చి 1 year కాలంలో కూడా చాలాసార్లు విజిట్ చేసి చాలా రకాలైన చేంజెస్ కూడా చేయటం జరిగింది. ఈ చేంజెస్ చేసేటప్పుడు మనకున్న మిగతా 4 పిఏసీల్లో ఉండే సమస్యలను కూడా చూసుకొని కొన్ని రకాలైన చేంజెస్ చేయటం జరిగింది. దీనివల్ల ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా పిఏసి 5 వచ్చిందని చెప్పొచ్చు.
దాదాపు 2400 లాకర్స్ ఉంటాయి. దాదాపు 4000 దాకా పైనే 5000 మంది దాకా 4000 నుంచి 5000 మంది మధ్యలో పిలిగ్రిమ్స్ని మనం అకామిడేట్ చేసే అవకాశం ఉంటుంది. అన్నీ కూడా అమ్యూనిటీస్ చాలా బాగున్నాయి. దాంట్లో దాదాపు 1400-1500 మందికి కూడా మనం అన్నదానం నిరంతరం చేసే అవకాశం ఉంటుంది. అలానే దాంట్లో కూడా మనం స్పాన్సరింగ్ మనం ఎప్పుడన్నా ఇవ్వటానికి కూడా దాదాపు 80 మందికి అట్ ఏ టైం ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. 16 హాల్స్ ఉంటాయి. హాల్స్ కూడా పూర్తిగా వెంటిలేషన్ ఉంటుంది. ఎందుకంటే పిల్గ్రిమ్ అమ్యూనిటీ సెంటర్లో ఎప్పటికప్పుడు మూమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. క్రౌడ్ మూమెంట్ ఉంటుంది. వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోయే వాళ్ళు పోతుంటారు. అదేవిధంగా టాన్సరింగ్ ఉండే దగ్గర కొంతవరకు వెట్గా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని ఎక్కువ కూడా సన్లైట్ వచ్చే విధంగా డిజైన్ చేసి కొంతవరకు ఈ మధ్యకాలంలో మార్పులు చేసి చేయటం జరిగింది. అలానే ఎక్కడికక్కడే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా టెంపుల్లో జరిగే కార్యక్రమాలు కానీ, తిరుమలలో ఉండే మనం ఎప్పటికప్పుడే భక్తులకు ఇచ్చే కాషన్స్ కూడా అక్కడ ఎక్కువ ఉండే విధంగా అన్ని హాల్స్లో కూడా స్పీకర్స్ పెట్టడం జరిగింది. సో ఇది పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఇంటిగ్రేట్ చేయటం జరిగింది. దాదాపు 270 మంది కంటిన్యూస్గా అక్కడ వర్క్ చేస్తారు. శానిటేషన్ కానీ మిగతా విభాగాలకు సంబంధించి అన్ని వాళ్ళు కూడా అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. సామాన్య భక్తుల ప్రయోజనాలను కల్పించడంలో ఇది ఒక ముందడుగని ఖచ్చితంగా నేను చెప్పగలను. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు దీన్ని ప్రారంభోత్సవం చేయటం జరుగుతుంది. సో దాంతోపాటు మనకి ఎప్పుడు కూడా మనకి పిఎస్సిలో ఎప్పుడు కూడా తడి బట్టలు లోపలేస్తూ ఉంటారు. ఈసారి మన ప్రొవిజన్ ఏంటంటే తడి బట్టలు లోపలేసే కొద్దిగా చాలా రకమైన స్మెల్ కానీ మిగతా వాళ్ళకి ఇన్కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి ఈసారి సపరేట్ ప్రొవిజన్ పైన టెర్రస్ మీద తడి బట్టలు అక్కడ వేయాలని చెప్పి మన ప్రొవిజన్ కూడా చేయడం జరిగింది. ఈసారి చాలా ఫ్యాక్టర్స్ మిగతా పిఎస్సిలో ఉండే సమస్యలు అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ పిఎస్సిలో అటువంటి సమస్యలు ఉండకూడదు అని లాస్ట్ 1 yearలో చాలా చేంజెస్ కూడా చేయటం జరిగింది. సో దాంతో చాలా బ్రహ్మాండంగా వచ్చింది. భక్తులు కూడా చాలా వాళ్ళ కోసం కట్టిందే కాబట్టి దాన్ని చాలా మంచిగా వాడాలి, అందరికి కూడా ఉపయోగపడే విధంగా వాడాలి, మిగతా వాళ్ళకి ఇన్కన్వీనియంట్ లేకుండా కూడా వాడితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, బ్రహ్మోత్సవాలలో శ్రీవారి గరుడ సేవ రోజు భద్రత గురించి అలాగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మాడ వీధులలో గ్యాలరీలలో ఎటువంటి ఏర్పాట్లను చేశారో వివరిస్తారా? గరుడ వాహనానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నది. మన పురాణాల్లో కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నది. భక్తులకు కూడా గరుడ వాహనానికి వీక్షించాలి అనే కోరికలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దానివల్ల మనకి ఎక్కువ కూడా భక్తులు వచ్చే సాంప్రదాయం ఉంది. మనకున్న పాస్ట్ గరుడోత్సవాన్ని మనం అన్నీ చూసుకుంటే వీటన్నిటిని పరిగణలో తీసుకొని మనకి ఎంతమంది వస్తారు అనేది మనం ప్రొజెక్షన్ చేయటం జరిగింది. సో మన గ్యాలరీలో ఎంతమందిని పెట్టుకుంటాం, అవుట్ సైడ్ గ్యాలరీలో ఎంతమందిని పెట్టుకోవచ్చు, ఎన్ని వాహనాలు వస్తాయి, వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో మనం ఇంటర్నల్గా డిస్కస్ చేసాం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి డిస్కస్ చేసాం. అలానే డిస్ట్రిక్ట్ పోలీస్ తోటి కూడా డిస్కస్ చేసి వాళ్ళ విభాగాలకు సంబంధించి మనం ఎలా కోఆర్డినేట్ చేయాలి. అలానే ఏపీఎస్ఆర్టీసీ ఆల్సో ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది. సో వీళ్ళన్నిటిని కూడా మనం డిస్కస్ చేసి ఒక ప్లాన్ చేయటం జరిగింది. సపోజ్ మనకి దాదాపు ఆ రోజు 3100 ట్రిప్పులు తిప్పుతారు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా. సో అలానే ఆ బస్సులను కూడా మనం అలైటింగ్ పాయింట్స్ ఇవ్వటం జరిగింది. ఎక్కడికి వెళ్ళి దించాలి అనేది మన పోలీస్ విభాగం కానీ మన ఇంటర్నల్ విజిలెన్స్ విభాగాల వాళ్ళు కూడా వెహికల్స్కి ఎగ్జాక్ట్గా ఏ క్యూ లైన్స్ దగ్గర ఆపాలి, ఏ గ్యాలరీ దగ్గర ఆపాలి అనేది పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ ఆపితే ఎక్కడ ఈజీగా వాళ్ళ లోపల తీసుకోవచ్చు. ఒకసారి అక్కడ ఫుల్ అయితే ఇంకొకటి ఎక్కడికి వాళ్ళ ఎంట్రీ పాయింట్ షిఫ్ట్ చేయాలి. అలానే పూర్తి గ్యాలరీస్ ఫుల్ అయిన తర్వాత వాళ్ళని ఏ క్యూ లైన్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో డిస్కషన్ అయింది. నంబర్ కూడా ఫిక్స్ అయింది. ఎంతమంది నంబర్ని ఏ క్యూ లైన్లో తీసుకోవాలి, ఆ నంబర్ని వాళ్ళకి ఎంత టైం కేటాయించాలి స్వామివారి ఊరేగింపు టైంలో, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చాలా సూక్ష్మంగా అంటే మైక్రో లెవెల్లో కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఈ ప్లానింగ్లో మనం ఏంటంటే మిగతా వాటి కూడా సేవలు ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, కొంతమంది ముందు రోజు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ముందు రోజు నైట్ నుంచే మనం అన్నదాన కార్యక్రమం పెట్టాలి అని డిసైడ్ చేయడం జరిగింది. ముందు రోజు నైట్ నుంచే వాళ్ళకి ఏ రకమైన అన్నపానీయాలు ఇవ్వాలని కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది. సో దానివల్ల మనం ఎంత పోర్షన్స్ ఆఫ్ ఫుడ్ తయారు చేయాలి, ఏ మాడా వీధికి ఎటువైపు నుంచి మనం సప్లై చేయాలని కూడా మైక్రో లెవెల్లో ప్లానింగ్ చేసి అది అన్నదానం వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ రకంగా ఏంటంటే మనకి గరుడ వాహనానికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్యాలరీస్ ఎంతమంది పడతారు, గ్యాలరీస్లో ఏ రకమైన సర్వీస్ ఇవ్వాలని ఒక ప్లానింగ్, తర్వాత గ్యాలరీస్ బయట
ఓఆర్ఆర్లో ఉంచి క్యూ లైన్ తీసుకునే వాటిలో కానీ, మిగతా క్యూ లైన్స్లో కానీ, ఫీడర్ లైన్లో ఉంచి కానీ, సర్వీస్ క్యూ లైన్లో తీసుకునే వాళ్ళలో ఏ రకమైన సేవలు ఇవ్వాలి, వాళ్ళని ఎంత ముందు తీసుకోవాలి, అదొక ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా అయిపోయి ఇంకా అడిషనల్గా ఉంటే వాళ్ళని ఎక్కడ మనం స్క్రీన్స్ ముందు ఎక్కడ వాళ్ళని హోల్డ్ చేయాలి అనేది కూడా పూర్తి స్థాయిలో ప్లాన్ చేసాము గరుడ వాహనానికి సంబంధించి. అలానే ఆర్టీసీ బస్సెస్ కూడా వాళ్ళు ఎక్కడ అలైటింగ్ పాయింట్స్ పెట్టాలి, మళ్ళీ మొత్తం గరుడ వాహనం అయిపోయేటప్పుడు ఒక్కొక్క స్ట్రీట్ ఒక్కొక్కటి ఖాళీ అయిపోతూ ఉంటుంది, ఒక్కొక్క వీధి. ఆ వచ్చే వాళ్ళని ఎక్కడ ఏపీఎస్ఆర్టీసీ పికప్ చేసుకొని వెళ్ళాలి అది కూడా ప్లాన్ చేయటం జరిగింది. అందుకని ఎంట్రీ ప్లానే కాదు, ఎగ్జిట్ ప్లాన్ కూడా ఈసారి పగడ్బందీగా చేసాం. ఏపీఎస్ఆర్టీసీ కూడా చాలా భాగస్వామ్యం అయ్యారు. ఏపీఎస్ఆర్టీసీ కూడా చాలా సూచనలు చేయటం జరిగింది. వాళ్ళందరూ కూడా మైక్రో లెవెల్లో వాళ్ళు కూడా వాళ్ళ ఇంటర్నల్ ఎస్ఓపి ప్రకారం చేస్తారు. బట్ మన వైపు నుంచి కూడా ఫిట్నెస్ ఆఫ్ ద వెహికల్స్ కానీ, డ్రైవర్ ఫిట్నెస్ కానీ, బ్రేక్ అయితే వెహికల్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, మన ట్రాన్స్పోర్ట్ టీటీడీ ట్రాన్స్పోర్ట్ ఎలా ఎడ్ చేయాలి, ఎన్ని క్రెయిన్లు అడిషనల్గా తీసుకోవాలి, ఇవన్నీ కూడా పూర్తిగా అప్రూవల్ ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ ప్రొక్యూర్ కూడా చేసుకోవటం జరిగింది. అలానే ట్రాఫిక్కి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ట్రాఫిక్ ఆ రోజు ప్రైవేటు వెహికల్స్ ఎంత పడతాయి, మనకి కొండపైన దాదాపు 3600, 4000 దాకా మన పైన వెహికల్స్ తీసుకోగలం. ఎడిషనల్గా వెహికల్స్ వస్తాయి గ్యారంటీగా. వాటిని మనం ఖచ్చితంగా తిరుపతిలోనే చాలా ప్లేసెస్లో ఐడెంటిఫై చేశారు పోలీసు వాళ్ళు. అక్కడ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాళ్ళు పార్క్ చేయగానే అక్కడ పార్కింగ్ నుంచి బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అక్కడ కూడా స్టాండ్ బై వాళ్ళ బస్సెస్ పెడతారు. ఎవరైతే పార్కింగ్ చేస్తారో వాళ్ళని అక్కడ నుంచి ఏదైనా తిరుమల డైరెక్ట్గా రావచ్చు, లేకపోతే అక్కడ మనకి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉన్న ఏపీఎస్ఆర్టీ బస్ స్టాండ్లో వస్తే అక్కడ నుంచి నిరంతరం బస్సులు మన కొండపైన వస్తూ ఉంటాయి. కాబట్టి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. అందరూ కూడా ఒకటే రిక్వెస్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగా స్ట్రెంథన్ చేయడం జరిగింది. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని వాడితే ఏ రకమైన ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు దాదాపు 435 బస్సెస్ బ్రహ్మోత్సవాలకు మాత్రమే డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ బస్సెస్ కూడా చాలా వరకు దీంట్లో ఎలక్ట్రికల్ బస్సెస్ ఉన్నాయి, మంచి సోఫిస్టికేటెడ్ సీట్స్ కూడా ఉండడం జరిగింది. వాళ్ళు కూడా టీటీడీ వాళ్ళతోటి ఎప్పటికప్పుడే నిరంతరం కూడా ఎప్పటికప్పుడే కోఆర్డినేషన్ చేసుకుంటూ వాళ్ళు రన్ చేస్తున్నారు. అందువల్ల భక్తులు వచ్చేటప్పుడు తిరుపతిలోనే ఇక్కడ పార్కింగ్లో పెట్టుకొని అక్కడ బస్సెస్ ఉంటాయి, ఆ బస్సెస్ తోట ఎక్కి తిరుమల వస్తే ఏ రకమైన ఇబ్బంది, వాళ్ళు పార్కింగ్ స్పేస్ కోసం ఉండాల్సిన పని లేదు. బయట రోడ్డు పైన ఆ రోజు ఎక్కడా కూడా పార్కింగ్ చేసే అవకాశము ఎవరు, నో పార్కింగ్ జోన్స్ పెట్టుంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని బాగా వాడండి, స్ట్రెంథన్ చేయడం జరిగింది. అడిషనల్గా ఫ్లీట్ తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, చాలా బాగా మానిటర్ చేస్తూ ఉన్నారు. అందువల్ల మీరు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మనం ఫ్రీ బస్సులు ఎలా తిరుగుతూనే ఉంటాయి. కొండపైన కూడా నిరంతరం మన బస్సులు ఫ్రీ బస్సెస్ తిరుగుతూ ఉంటాయి. దాదాపు 420 ట్రిప్పులు నిరంతరం కూడా తిరుమలలో మన ఫ్రీ బస్సులు తిరుగుతూ ఉంటాయి. ప్రతి 4 నిమిషాలకి 5 నిమిషాలకి ఒక మన ఫ్రీ బస్సు వస్తూ ఉంటుంది. దాంట్లో ఏ రకమైన ఛార్జెస్ ఉండవు, వాళ్ళు ఎక్కడ దిగినా కానీ ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. అది ఫ్రీగానే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. కాబట్టి మీరు మ్యాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని వాడండి, మీకు కన్వీనియంట్గా ఉంటుంది, అది అడ్మినిస్ట్రేషన్ కన్వీనియంట్గా ఉంటుంది, పొల్యూషన్ కూడా తగ్గించిన వాళ్ళు అవుతారని భక్తులకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్, మీరు అదనపు యువగా బాధ్యతలు చేపట్టాక తిరుమలలో వివిధ ప్రాంతాల్లో భక్తుల కోసం కల్పించిన సౌకర్యాలను వివరిస్తారా? దాదాపు నేను వచ్చి 14 మంత్స్ అయింది. ఈ 14 మంత్స్ టైంలో ప్రధానంగా సామాన్య భక్తుల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడం జరిగింది. వాళ్ళ సేవలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం ఎప్పటికప్పుడే కొన్ని ఎస్ఓపిసీలు పెట్టాం, కొన్ని పారామీటర్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. పారామీటర్స్ అన్నీ కూడా మేము ఎప్పటికప్పుడే 3 విభాగాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుంటాం ఎవ్రీ మంత్. గాడ్ గ్రేస్ అన్ని పారామీటర్స్ కూడా ఎప్పుడు కూడా పాజిటివ్గా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటాం. సామాన్య భక్తుల యొక్క టైం రెడ్యూస్ చేయాలి, వెయిటింగ్ టైం అనేది కొన్ని రోజుల్లో చేయలేకపోయాం. కానీ ప్రధానంగా అయితే చాలా ప్రెడామినెంట్గా చాలా రోజుల్లో సామాన్య భక్తులకి ఎంత ఫాస్ట్గా చేయొచ్చో అంత ఫాస్ట్గా చేసే కార్యక్రమాలని మనం చేయటం జరిగింది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, టెంపుల్ యొక్క 16వ శతాబ్దంలో కంప్లీట్ అయిన టెంపుల్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. స్ట్రక్చరల్గా మనం అవర్లీ ఇంత మాత్రమే చేయగలము అనేది ఉంటుంది. అలానే రోజుకి ఒక్కొక్క రోజు రిచువల్ టైం అయిపోయిన తర్వాత మనకున్న టైం తక్కువగా ఉండటం వలన
కొన్ని రోజుల్లో మనకి కొన్ని రకాలైన ఫిగర్ మాత్రమే టార్గెట్ ఉంటుంది. బట్ దానికి మించి మనం దర్శనం చేసాం. ఒక శనివారం సమ్మర్లో జూలై మంత్లో మనం 95,000 మందికి దర్శనం చేయడం జరిగింది. ఈ సంవత్సరం అయిపోయిన సమ్మర్లో సండేలు కానీ సాటర్డేలు కానీ మోస్ట్ ఆఫ్ ద టైం 90,000 95,000 కూడా చేయటం జరిగింది. ఎందుకంటే మనం ఇప్పుడుకున్న డేటా అంతా కూడా అక్యురేట్ డేటా, ఒక ప్రతి హెడ్ను కూడా కౌంట్ అయ్యే డేటా. దానివల్ల మన డేటాలో ఏ రకమైన ఇబ్బంది లేదు, ఇది పర్ఫెక్ట్ డేటా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు శ్రీవాణి వచ్చిన తర్వాత కానీ లేకపోతే విఐపి బ్రేక్ కానీ లేకపోతే రకరకాల ప్రివిలేజ్డ్ దర్శన్స్ ఉన్న టైంలో ఇంతమందిని దర్శనం చేయటం అనేది ఇదంతా కూడా కోఆర్డినేషన్ ఎఫర్ట్, అన్ని విభాగాలు కూడా కలిసి పనిచేయటం వల్ల మాత్రమే ఇది సాధించామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బట్ ఎక్కడా కూడా మేము చేసిన ఇంకొక ఇంపార్టెంట్ అంటే 34 కౌంటర్స్ అడిషనల్గా పెట్టడం జరిగింది, ఫుడ్ కౌంటర్స్. ఆ కౌంటర్స్లో ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది బఫర్గా, ఏదర్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కానీ లంచ్ ఐటమ్ కానీ లేకపోతే కనీసం మన బిస్కెట్లు అయినా ఉంటాయి, లేకపోతే అక్కడ బటర్ మిల్క్ అన్నా ఉంటుంది. అక్కడికి వెళ్తే కౌంటర్ టు కౌంటర్ ప్రతి 100 మీటర్స్కి ఒక కౌంటర్ పెట్టాం, ప్రతి 12 మీటర్స్కి వాటర్ ట్యాప్స్ ఉన్నాయి. అలానే మనకి టాయిలెట్స్ కూడా చాలా పెంచాము ఈ మధ్యకాలంలో. సో ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. దర్శనానికి సంబంధించి కొన్నిసార్లు వెయిట్ చేసే సిచ్యువేషన్ వస్తుంది. టెంపుల్లో సపోజ్ రిచువల్ నడుస్తుంది, ఆ రిచువల్ టైంలో ఏకాంతంగానే నడుస్తుంటాయి. అట్లాంటప్పుడు భక్తులు ఖచ్చితంగా కొన్నిసార్లు 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ మూమెంట్ ఉండదు. ఆ మూమెంట్ లేని టైంలో చాలామందికి అవగాహన లేకపోవటం వల్ల కొన్ని అనుకుంటూ ఉంటారు ఇంకా దర్శనం చేయలేదని. బట్ యాక్చువల్గా ఇక్కడ అన్నీ కూడా ఒకవైపు రిలీజియస్ రిచువల్స్ని ఆ ట్రెడిషన్స్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. దాంట్లో ఖచ్చితంగా రిలీజియస్ పీపుల్ ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు చేస్తూ ఉంటారు. మరొకవైపు భక్తుల్ని దర్శనం చేసే విషయంలో రెండు వైపు కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. టైంని ఎప్పుడు కూడా టైం ఈజ్ వెరీ ప్రీషియస్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో. ఆ టయాన్ని మనం అర్థం చేసుకొని టైం ప్రకారం ఎక్కడా కూడా టైంని వేస్ట్ చేయకుండా దాన్ని చాలా జుడిషియస్గా వాడుకుంటూ సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ లాస్ట్ 1 ఇయర్లో మనం చాలా సామాన్య భక్తుల యొక్క ప్రయోజనాలని ప్రొటెక్ట్ చేసే విధంగా చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా అన్నదానంలో కూడా కన్జంప్షన్ మీరు చూస్తే చాలా ఎక్కువ పెరిగింది. అన్నదానం బాగుందనటం వల్ల ఫీడ్బ్యాక్ సిస్టంలో అన్నదానం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎంటీబీఏసీకి వెళ్ళి ఒకసారి తిందాము అనే ఒక ఆలోచన రావటం అనేది ఇది చాలా అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్న నమ్మకం అని చెప్పొచ్చు. అలానే చాలా ట్రాన్స్ఫరింగ్ చేయడానికి కానీ కేకేసీలో కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ చేసాం. లాస్ట్ 1 ఇయర్లో శానిటేషన్ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేసాం. కేకేసీ లాంటి ప్లేసెస్లో చాలా శుభ్రంగా ఉన్నాయి, ఫీడ్బ్యాక్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అక్కడ అందరూ కూడా ఈ మధ్య చాలా వరకు సెన్సిటైజ్ చేయటం వల్ల భక్తులకి వాళ్ళు కూడా చాలా మంచి కార్డియల్ రిలేషన్స్ తోటి వర్క్ నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఇంకొక ఇంప్రూవ్మెంట్ మనం బాగా చేసింది ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ప్రతి 4 నిమిషాలు 5 నిమిషాలకి మనకి మొత్తం 21 స్టాప్లు ఉన్నాయన్నమాట, బస్ స్టాప్లు తిరుమల కొండపైన. ఈ 21 స్టాప్లో ఎక్కడ నిలబడ్డా కానీ 4 to 5 మినిట్స్ లోపల ఒక వెహికల్ వస్తుంది. మన బస్సులతో పాటు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా కోఆపరేట్ చేయటం వల్ల వాళ్ళు కూడా మనకి పైన బస్సులు జిఎన్సీ దగ్గర ఆపే బదులు మొత్తం కూడా తిరుమల తిప్పుకొని మళ్ళీ కిందకి వెళ్తున్నారు. పైన ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కి దిగినా కానీ ఫ్రీగా అనమాట. సో దానివల్ల భక్తుల్లో సంతృప్తి లెవెల్ చాలా ఎక్కువగా ఉంది. రాబోయే కాలంలో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని మరింతగా స్ట్రెంథెన్ చేయాలి, పొల్యూషన్ని తగ్గించాలి. అలానే భక్తుల యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఏ రకమైన ఎక్స్ప్లాయిటేషన్ ఉండదు, ఫ్రీగా కూడా కాబట్టి వాళ్ళకు కూడా కన్వీనియంట్గా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరు భక్తులు కూడా మరొకసారి విన్నవేస్తున్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని వాడమని చెప్పడం జరుగుతుంది. అలానే ఇంకొక వెరీ ఇంపార్టెంట్ మనం చెప్పుల మేనేజ్మెంట్. దాదాపు 20,000 చెప్పులు రోజు వేస్టేజ్గా కన్వర్ట్ అవుతుంటుంది. సో ఎక్కడ బట్టి వదిలేసినా ఇంకొకరు వచ్చి వదిలేస్తారు, దానివల్ల వాళ్ళ చెప్పులు గుర్తుపట్టలేరు. సో ఒక పీఓసీ చేసాం, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఒక మన లగేజ్ని ఎలా హ్యాండిల్ చేస్తామో అలానే చెప్పులను కూడా హ్యాండిల్ చేయాలని ఒక ఆలోచనతో చేస్తే చాలా బ్రహ్మాండంగా సక్సెస్. చెప్పులు వదిలిన వాళ్ళలో 99% మంది మళ్ళీ వచ్చి తీసుకెళ్ళారు. అంటే ఇది పెద్ద సక్సెస్. ఈ మధ్య ఒక కార్పొరేట్తో టైఅప్ అయ్యి వాళ్ళ సిఎస్ఆర్ కింద ఇంకొక 4 కౌంటర్స్లో మనం చెప్పుల మేనేజ్మెంట్ సిస్టాన్ని కూడా ఇప్పుడు బిల్డ్ చేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా వాళ్ళు ఆపరేట్ చేయబోతున్నారు. రాబోయే కాలంలో చెప్పుల్స్ మేనేజ్మెంట్ అనేది ఎక్కడా కూడా బయట వదలకూడదు, ఏ స్ట్రీట్లో కూడా చెప్పులు కనిపించకూడదు, డిజిగ్నేటెడ్ ప్లేసెస్లో మాత్రమే చెప్పులు ఉండాలి, వాళ్ళు మళ్ళీ కూడా చెప్పులు వచ్చి తీసుకెళ్ళాలి. ఇది దీనివల్ల అనేక రకాలైన ప్రయోజనాలు ఉంటాయి. ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళ చెప్పులు వాళ్ళు తీసుకెళ్ళచ్చు, ఇక్కడ వేస్టేజ్ని తగ్గించవచ్చు.
అలానే చెప్పుల మేనేజింగ్ ద్వారా బెటర్ అడ్మినిస్ట్రేషన్ కూడా చేయొచ్చు అని మరి అందరికీ కూడా తెలియజేయటం జరుగుతుంది. సో దానివల్ల మనకి రోజు వేస్టేజ్ వస్తుంది. ఈ వేస్టేజ్ వల్ల మనకి ఇంకొక రకమైన సమస్యలు ఉంటాయి. రోజు ట్రక్స్ వస్తుంటాయి, ఆ ట్రక్స్లో వేస్టేజ్ని పంపించాల్సి వస్తుంటాయి. దీనివల్ల కూడా మనం ఈ రకమైన పొల్యూషన్ కూడా మనం తగ్గించవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. రాబోయే కాలంలో మరింతగా మిగతా ప్లేసెస్లో కూడా ఇంప్లిమెంట్ చేసి తిరుమల కొండ పైన చెప్పుల మేనేజ్మెంట్ అనేది భవిష్యత్తులో అందరూ కూడా దీన్ని కాపీ చేయాలి అనే ఒక సిస్టాన్ని బిల్డ్ చేయబోతున్నాం. దీంట్లో కార్పొరేట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా సిఎస్ఆర్ కింద ఇన్వాల్వ్ కాబోతున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు క్షుణ్ణంగా పరిశీలించి వాటికి చక్కటి పరిష్కారాన్ని తెలుసుకోవడం నిజంగా చాలా గర్వకారణంగా ఉంది సార్. సార్, అలంకార ప్రియుడైన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఆకర్షణ విద్యుత్ దీపాలంకరణ, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు. మరి ఈ అంశాలకు సంబంధించి మీరు ఎటువంటి ఏర్పాట్లను చేశారు? విద్యుత్ దీప అలంకరణ అనేది లాస్ట్ ఇయర్తో పోలిస్తే కొంతవరకు పెంచడం జరిగింది. ఇప్పటికే చాలాసార్లు డిస్కస్ చేసి వాటిని అప్రూవల్ కూడా ఇవ్వటం జరిగింది. అయితే అప్రూవల్ ఇచ్చేటప్పుడే దాంట్లో కూడా జాగ్రత్తలు పాటించవలసినది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు మనకి డైరెక్షన్స్ వాళ్ళు డిఈ ఎలక్ట్రికల్కి ఇవ్వటం జరిగింది. సో వీటన్ని సేఫ్టీ నామ్స్ని పాటిస్తూ కాన్సెప్ట్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఒక ఫ్లో ఆఫ్ థాట్స్ని వాళ్ళు ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్ ద్వారా చూపించడం జరుగుతుంది. సో దీంట్లో మీకు ఈసారి ఖచ్చితంగా కొత్త రకంగా అనిపిస్తుంటుంది, చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటుంది. కొంత బయట నుంచి కూడా కొంత సహాయం తీసుకోవటం జరిగింది ఈసారి. ఎందుకంటే మనకున్న వింగ్కి అడిషనల్గా కూడా మనుషులు కావాల్సి వచ్చి మనం బయట నుంచి కూడా ఎక్స్పర్ట్స్ని తీసుకొని వాళ్ళ ద్వారా కూడా చేయటం జరిగింది. దీంట్లో డోనర్స్ కూడా చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇది ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్ సంబంధించి మనకున్న ఆకర్షణ అది. వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అవతారంతో పాటు స్వామివారి యొక్క భక్తులు మీరు చూస్తే ఆళ్వార్ల కాడ నుంచి అన్నమాచార్య దాకా కానీ పురంధరదాస్ గారు వాళ్ళకి కూడా ఆ కాన్సెప్ట్లో కూడా చాలా చోట్ల మనం చేయటం జరుగుతుంది. దాంతోపాటు అన్ని పార్కుల్లో కూడా కొన్ని థీమ్స్ తీసుకొని పార్కును కూడా మనం ఇల్యూమినేషన్ చేయటం జరుగుతుంది. ఇట్లాంటి బ్రహ్మాండ నాయకుడికి ఉండే ఈ ఉత్సవమే ప్రధానమైనది. అందుకని ఈ ఉత్సవానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అన్ని రకాల కంటే గొప్పగా ఉండే విధంగా డిజైన్ చేయటం జరిగింది. సో ఇది మీరు చూస్తారు, ఇప్పటికే చాలా వరకు 90% వర్క్ కూడా అయిపోయింది. ఇంకా 10% వర్క్ మాత్రమే మిగిలి ఉంది. సో మన విభాగం చాలా గట్టిగా పనిచేస్తుంది. సో ఇదందరూ కూడా మనము ఒక ఫీల్ ఇవ్వటానికి ఎంతో చాలా ప్రాంతాల నుంచి నడిచి వస్తారు, చాలా ప్లేసెస్ నుంచి వస్తారు, ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తారు. వాళ్ళందరూ కూడా తిరుమల కొండ అంటేనే ఒక పవిత్రం. వేదాలు ఎప్పుడు కూడా ఇక్కడ చాంటింగ్ చేస్తారు. వేద పారాయణ ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదని ఉంటుంది. సో అటువంటి నమ్మకంతో వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ రకమైన పండుగ వాతావరణం కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఇది ప్లాన్ చేయటం జరిగింది. సార్, ప్రపంచవ్యాప్తంగా స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు మీరు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ని ఎలా రూపొందించారు? ఎస్విబిసి ఛానల్ అనేది అందరికీ తెలిసింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పేరులోనే ఉంది. ఇది టీటీడీ యొక్క మెయిన్ ఆర్మ్. మీరందరూ కూడా మిగతా వాళ్ళకి లేని చాలా అవకాశాలు ఎస్విబిసికి ఉన్నాయి. కొంతవరకు టెంపుల్లో ఒక ప్లేస్ వరకు వెళ్ళి కూడా టెలికాస్ట్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎస్విబిసిని మేమందరం కూడా చెప్పేది ఏంటంటే డూసు డోంట్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు సూచనలు కానీ, అలానే భక్తులు పాటించాల్సిన సలహాలు కానీ, అలానే టీటీడీ ఇచ్చే డైరెక్షన్స్ కానీ, టీటీడీ ఇచ్చే ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ కానీ ఎస్విబిసి ద్వారా ఎప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది. దాన్ని అందరూ కూడా భక్తులు ఫాలో కాలేదు. అఫీషియల్ దానిల ద్వారా ఎప్పటికప్పుడే ఇస్తాం కాబట్టి దాన్ని ఫాలో అయిపోయి చేస్తే బెటర్గా కోఆర్డినేట్ చేయొచ్చు. అందరూ కూడా దీంట్లో స్టేక్ హోల్డర్స్. టీటీడీతో పాటు భక్తులు స్టేక్ హోల్డర్స్, మిగతా విభాగాలు స్టేక్ హోల్డర్స్, మిగతా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా స్టేక్ హోల్డర్స్. బట్ మనకి ఎస్విబిసి అనేది ప్రధానమైన ఛానల్, టీటీడీ కింద ఉండే ఛానల్ కాబట్టి దీనికి మరింత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందువలన వాళ్ళు టెలికాస్ట్ చేసే దానికి మరింతగా గుర్తింపు ఉంటుంది. అలానే చూసే వాళ్ళకు కూడా స్వామివారి ఛానల్ అనే ఒక ఇది కూడా ఉంటుంది. కాబట్టి మీరు మరింతగా బెటర్గా టెలికాస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది, కోట్లాది మంది జనాలు
ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానే చూస్తారు. వాళ్ళ యొక్క నమ్మకాన్ని పొందవలసిందిగా ఈ సందర్భంగా అందరికి కూడా ఎస్విబిసి ఛానల్స్ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సార్, సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను నవోన్మేషంగా నిర్వహించనున్నాం కదా సార్. మరి ఈ సందర్భంగా భక్తులకు మీరు ఇచ్చే సూచన? భక్తులందరికీ కూడా ఒకే రిక్వెస్ట్, అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది టీటీడీ. భక్తుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భక్తుల యొక్క ప్రయోజనాలని చూడాల్సిన బాధ్యత కూడా మాకుంది కాబట్టి, టీటీడీకి ఉంది కాబట్టి టీటీడీ అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా 360 డిగ్రీస్లో అన్ని రకాలుగా ఆలోచించి చేయటం జరిగింది. మీకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత టీటీడీది ఉంది. దాదాపు 4700 మంది పోలీసులు ఉన్నారు. దాదాపు 2000 మంది ఇంటర్నల్ విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు. దాదాపు 1054 మంది అడిషనల్గా టీటీడీ ఎంప్లాయీస్ ఈ 9 రోజులు వస్తారు. అలానే మిగతా వాళ్ళు కూడా చాలామంది 3500 మంది దాకా మనకి శ్రీవారి సేవకులు ఉంటారు. సో అలానే అందరూ సీనియర్ ఆఫీసర్స్ కానీ, బోర్డు మెంబర్స్ కానీ, అలానే ప్రభుత్వ మిగతా విభాగాలు వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ కోసం అన్ని ప్లాన్లు చేయటం జరిగింది. అందువల్ల వాళ్ళు టీటీడీ ఇచ్చే సలహాలని ఎప్పటికప్పుడే ఫాలో కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు డిస్ట్రాక్ట్ చేయడానికి చాలా వరకు సోషల్ మీడియా కానీ, మిగతా మీడియా కానీ ఎప్పుడు కూడా తప్పులు వెతికే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మీరు అవి నమ్మొద్దని చెప్తున్నాను. ఎందుకంటే ఏమన్నా విషయాలు ఉంటే టీటీడీ దాన్ని అఫీషియల్గా మాత్రమే రిలీజ్ చేయటం జరుగుతుంది, కమ్యూనికేట్ చేయటం జరుగుతుంది. సో అందుకని ఎవరన్నా ఏదన్నా ఎప్పుడూ కూడా అబద్ధం అనేది ఎప్పుడు అట్రాక్టివ్గా ఉంటుంది. అబద్ధాన్ని క్రియేట్ చేసేదే అట్రాక్టివ్గా ఉండే విధంగా చేస్తారు. సో మీరు అబద్ధాలు, అపోహలు ఉండొద్దు. టీటీడీ చేసే అఫీషియల్ కమ్యూనికేషన్ని నమ్మండి. దాని ద్వారా ఎప్పటికప్పుడే క్లారిఫై చేస్తూ ఉంటాము. దానివల్ల నిజంగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎప్పటికప్పుడే గ్రీవెన్సెస్ ద్వారా మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, అలానే ఈమెయిల్ ఉంది. అలానే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి భక్తులకి ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే వితిన్ నో టైంలో మనం అటెండ్ అవుతాము. దానివల్ల ఏ రకమైన ఇబ్బంది ఉండదు. సో ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో బాధ్యత ఉంటుంది. అందరూ బాధ్యతతో పనులు నిర్వర్తించినప్పుడే ఏ కార్యక్రమం అయినా సజావుగా ఉంటుంది. అందువల్ల భక్తులకి బాధ్యత ఉంటుంది, టీటీడీకి మరింత బాధ్యతగా ఉంటుంది. మిగతా విభాగాలు ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియాకు కూడా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే కోట్లాది మంది నమ్మకానికి సంబంధించిన విషయాల్లో అబద్ధాలు ప్రచారం చేయకూడదు, నిజాలు మాత్రమే చేయాలి. ఎందుకంటే ఇది నమ్మకంతో చూసిన వ్యవహారం కాబట్టి అందరూ కూడా నమ్మకంతో ఉండేటప్పుడు మరింత బాధ్యతతోటి 1కి 2 సార్లు వెరిఫై చేయాలి. ఏమన్నా వాళ్ళ దృష్టికి వస్తే మా దృష్టికి తీసుకురావాలి. అలానే మాకు టోల్ ఫ్రీ నెంబర్ దృష్టికి, లేకపోతే మిగతా విభాగాల దృష్టికి తీసుకెళ్తే అది నిజమా కాదా అని వెరిఫై చేసిన తర్వాతే టెలికాస్ట్ చేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను. అలానే మిగతా విభాగాలకు సంబంధించి చెప్పినట్టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ, లేకపోతే చెప్పుల మేనేజ్మెంట్ కానీ, లేకపోతే అన్నప్రసాదానికి సంబంధించి కానీ, లేకపోతే మిగతా శానిటేషన్కి సంబంధించి కానీ, వీటన్నిటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ఇప్పటికే టీటీడీ చాలా వరకు మన సిపిఆర్ఓ ద్వారా ప్రజలకి అప్పటికప్పుడే తెలియజేయటం జరిగింది. వాటన్నిటిని కూడా ఫాలో అయితే అందరం కూడా ఒక పెద్ద పండగ చేసినట్టు ఉంటుంది. స్వామివారికి ఇష్టమైనది బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాలు మనందరం కూడా భాగస్వామ్యం చేసినప్పుడు అది అందరి లోక కళ్యాణం ఉంటుంది, అందరికీ బాగుంటుంది, మనకి బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, భక్తుల సేవే భగవంతుని సేవగా భావించే టీటీడీ వారికి ఏది అవసరమో, వారు ఎక్కడ ఇబ్బందులు పడతారో ముందే గ్రహించి చక్కటి ప్రణాళికను సిద్ధం చేసుకున్నందుకు మా భక్త ప్రేక్షకుల తరపున టీటీడీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ సవివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.